హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎటర్నల్ 3D వరల్డ్. ఈరోజు మనము క్రియాలిటీ కంపెనీ నుంచి వచ్చిన ఎండర్ V3 KE మోడల్ ప్రింటర్ని మనము ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇక్కడ ఈ అన్బాక్సింగ్లో మనం చూసినట్టయితే ఈ ప్యాకింగ్ అంతా కూడా ఎంతో టైట్గా, పర్ఫెక్ట్గా, వితౌట్ ఎనీ డ్యామేజ్ కరెక్ట్గా చేశారు. దీంట్లో మనకు మాన్యువల్తో పాటు ఒక కిట్, ఆ కిట్లో పెన్ డ్రైవ్, ఫిలమెంట్, టూల్ కిట్ ఇవన్నీ కూడా కలిపి మనకు చక్కగా ప్యాక్ చేసి అయితే ఉంచారు. ఇది డిస్ప్లే స్క్రీన్ కాంపోనెంట్. ఇది కంప్లీట్గా టచ్ స్క్రీన్ యూనిట్ అండ్ దీంతోపాటు మనకి ఒక పవర్ కేబుల్ కూడా ఇచ్చారు. పవర్ అనేది మనము ఖచ్చితంగా 230 volts అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత మనకు మెటీరియల్ ర్యాక్ అండ్ ఫిలమెంట్ డిటెక్షన్ యూనిట్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది గ్రాంట్రీ ఫ్రేమ్. దీంతోపాటు మనకు దీనిపైన ఒక ఫిలమెంట్ ట్యూబ్ అయితే ఇచ్చారు. ఆ ఫిలమెంట్ ట్యూబ్ అనేది మనం మెటీరియల్ ర్యాక్తో మనం అరేంజ్మెంట్ చేసుకున్నామంటే టూల్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే మనకు గ్రాంట్రీ ఫ్రేమ్ ఒకటి ఉంది. ఈ గ్రాంట్రీ ఫ్రేమ్లో మనకు ఎక్స్ట్రూడర్ యూనిట్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రూడర్ యూనిట్లో మనకి నాజిల్, దాంతోపాటు డిఫరెంట్ పవర్ కనెక్షన్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేశారు. ఈ గ్రాంట్రీ ఫ్రేమ్లో మనం ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిని అసెంబుల్ చేయాల్సిన అవసరం లేదు. గ్రాంట్రీ ఫ్రేమ్ని మనము బేస్ కాంపోనెంట్గా అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అది ఫిక్స్ చేయడానికి మనకు డిఫరెంట్ స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో అన్నీ కూడా హెక్సాగన్ సాకెట్ స్క్రూస్ అయితే ఇచ్చారు. సో తర్వాత ఇక్కడ మనం బిల్డ్ ప్లేట్ అనేది చూడవచ్చు. ఆ బిల్డ్ ప్లేట్తో పాటు డిఫరెంట్ వైర్ కనెక్షన్స్ అండ్ దానికి కావాల్సిన అసెంబ్లీ అంతా కూడా ఒక కంప్లీట్ యూనిట్గా అయితే ఇచ్చేశారు. బిల్డ్ ప్లేట్ అనేది మనకి కంప్లీట్గా ఆ బేస్ కాంపోనెంట్ మీద అయితే ఉంటుంది. ఆ బేస్ కాంపోనెంట్ అనేది మనకి హార్ట్ ఆఫ్ ద 3D ప్రింటర్. ఎందుకంటే దాంట్లో మదర్ బోర్డ్, ర్యామ్ మరియు మెయిన్ పవర్ కనెక్షన్స్ అనేటివి కూడా ఉంటాయి. బేస్ కాంపోనెంట్ అనేది మెయిన్ పార్ట్ కాబట్టి వెయిట్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా మనం బిల్డ్ ప్లేట్ అనేది డ్యామేజ్ కాకుండా బయటికి తీసుకోవాలి. అలాగే వైర్ కనెక్షన్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ బిల్డ్ ప్లేట్ యొక్క డైమెన్షన్స్ అయితే 220 by 220 mm ఇచ్చారు. బిల్డ్ ప్లేట్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్ అయితే ఉంటుంది. ఈ మూమెంట్ కోసం కింద ఒక బెల్ట్ కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. ఆ బెల్ట్ కనెక్షన్ అనేది టైట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ బెల్ట్ కనెక్షన్ అనేది లూజ్గా ఉంటే మనకు ఆ మూమెంట్ అనేది స్లోగా ఉంటుంది. తర్వాత వెనకాల మనకు పవర్ కనెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వోల్టేజ్ ఇండికేటర్లో మనం 230 volts అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 110 voltage అనేది అదర్ కంట్రీస్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మనకు ఇండియాలో ఖచ్చితంగా 230 volts సప్లైయే ఉంటుంది. కాబట్టి ఈ కనెక్షన్ అనేది ఆ వోల్టేజ్ 230 volts ఉండేలాగా చూసుకోవాలి. ఈ ప్రింటర్తో పాటు మనకు క్రియాలిటీ క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్ అంటే ఒక మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ మాన్యువల్లో మనకు ఫస్ట్ ఒక QR కోడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ QR కోడ్ని మనం స్కాన్ చేసి మనం క్రియాలిటీ క్లౌడ్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది అయితే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మనం మాన్యువల్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే దాని వెబ్సైట్ అండ్ అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ పార్ట్స్ 3D ప్రింటర్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా డీటెయిల్గా 1 by 1 లిస్ట్ అవుట్ చేశారు. ఇక్కడ మనం ఒక్కొక్క పార్ట్ని మనం తీసుకొని 1 by 1 అసెంబుల్ చేసుకుంటూ కంప్లీట్గా ఆ 3D ప్రింటర్ అనేది మనం అసెంబుల్ చేయవచ్చు. బేస్ కాంపోనెంట్ మీద గ్రాంట్రీ ఫ్రేమ్, తర్వాత డిస్ప్లే స్క్రీన్ ఎలా అరేంజ్ చేయాలో మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. ఈ డిస్ప్లే స్క్రీన్ అరేంజ్ చేయడానికి మనకు M4 స్క్రూస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ స్క్రూస్ అనేది ఎలా ఫిక్స్ చేయాలనేది కూడా డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఇచ్చారు. ఇది మెటీరియల్ ర్యాక్ అండ్ ఫిలమెంట్ డిటెక్షన్ అసెంబ్లీ. దీన్ని మనం స్క్రూస్తో ఎలా ఫిక్స్ చేయాలనేది కూడా ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఉంది. తర్వాత ఫిలమెంట్ ట్యూబ్ అనేది కూడా ఆ మెటీరియల్ ర్యాక్కి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ 1 by 1 ప్రాసెస్లో కంప్లీట్ చేయాలి. ఫిలమెంట్ ట్యూబ్తో పాటు మనకి ఇక్కడ శాంపుల్ ఫిలమెంట్ అయితే ఒకటి ఇచ్చారు. ఆ శాంపుల్ ఫిలమెంట్ అనేది వైట్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఫిలమెంట్ వచ్చి PLA హైపర్.
ఇది ఒక క్వాలిటీ ఫిలమెంట్ అని చెప్పచ్చు. దీంతోపాటు మనకు చిన్న స్క్రూస్ అనేవి కూడా కొన్ని ఇచ్చారు. ఇవి అసెంబ్లీ చేయడానికి మనకు బాగా ఉపయోగపడతాయి. అలాగే దీంతోపాటు మనకు ఒక యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ అంటే పెన్ డ్రైవ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకు అసెంబ్లీకి సంబంధించిన వీడియోస్ మరియు మాన్యువల్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకు ఈ పెన్ డ్రైవ్లో ఒక శాంపుల్ జీ కోడ్ ఫైల్ అయితే ఇచ్చారు. అది మనం ఆ ప్రింటర్ అనేది కరెక్ట్గా ప్రింట్ చేస్తుందా లేదా అని చెక్ చేయడానికి ఒక బోర్డ్ షేప్లో వచ్చే ఒక శాంపుల్ 3D ప్రింటెడ్ ఆర్టికల్ని తయారు చేయవచ్చు. అలాగే మనకు ఒక కటింగ్ ప్లయర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కటింగ్ ప్లయర్ ఒక నోస్ అనేది ఒక సర్టెన్ యాంగిల్లో అయితే ఉంటుంది. ఆ ఫిలమెంట్ని కట్ చేసినప్పుడు మనకు 45 degrees యాంగిల్లో అయితే కట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గ్రీస్ ట్యూబ్ అనేది ఒకటి ఇచ్చారు. దాన్ని మనం మెయింటెనెన్స్ పర్పస్కి యూజ్ చేసి ఆ 3D ప్రింటర్ని రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. హెక్సాగోనల్ స్క్రూస్తో పాటు మనకి ఒక ఎక్స్ట్రా నాజిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మనకు ఆ నాజిల్ అనేది డ్యామేజ్ అయితే మనం ఈ వేరే నాజిల్తో రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మనము స్క్రూస్ ఫిక్స్ చేయడానికి టూల్ కిట్ అయితే ఇచ్చారు. ఈ టూల్ కిట్లో మనకి స్పానర్స్, స్క్రూ డ్రైవర్ అండ్ హెక్సాగోనల్ స్క్రూస్ ఫిక్స్ చేయడానికి కావాల్సిన ఆపరేటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో మనం ఎక్కువగా హెక్సాగోనల్ స్క్రూస్నే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. స్క్రూస్ అన్నీ కూడా ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మనం అవి కరెక్ట్గా ఫిక్స్ అయ్యాయా లేదా అనేది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ స్క్రూస్ అనేది లూజ్గా ఫిక్స్ అయి ఉంటే అవి వైబ్రేషన్స్ ఎక్కువ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ స్క్రూస్ అనేది ఫిక్స్ చేసేది టైట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూల్ కిట్తో పాటు మనకు ఒక నాజిల్ క్లీనర్ అనేది ఒక సన్న పిన్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ పిన్ అనేది మనకు నాజిల్లో ఎప్పుడైతే ఫిలమెంట్ అనేది జామ్ అవుతుందో దాన్ని మనం ఈ పిన్తో క్లీన్ చేసి ఆ జామ్ అయిన పార్ట్ని మనం రిమూవ్ చేసేస్తే తర్వాత నాజిల్ అనేది క్లియర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ క్రియాలిటీ 3D ప్రింటర్ని ఎలా అసెంబుల్ చేయాలో, దాంట్లో ఫిలమెంట్ని తర్వాత వేరే మిగతా పార్ట్స్ అన్నీ కూడా ఎలా అసెంబుల్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.